Dear students, welcome to my lecture series on vector space. Myself, Ch Naidu, working as a mathematics lecturer in S1 Government Degree College, Bhimanpatnam. Today's our topic is subspace. What are the learning outcomes of this today's lesson? Student can learn definition of the subspace, examples of subspace, intersection of two subspaces is also a subspace, the union of two subspaces is a subspace if and only if one is contained in other. ఈరోజు డిస్కస్ చేసేటటువంటి లెసన్స్లో డెఫినేషన్ ఆఫ్ సబ్ స్పేస్, సో దానికి ఎగ్జాంపుల్స్ మనకి ఏ విధంగా ప్రూవ్ చేస్తాం. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ స్పేస్ ఈజ్ ఆల్సో సబ్ స్పేస్, ద యూనియన్ ఆఫ్ టూ సబ్ స్పేస్ ఈజ్ అగైన్ ఎ సబ్ స్పేస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వన్ ఈజ్ కంటైన్ ఇన్ అదర్. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసేటటువంటి మెయిన్ పాయింట్స్. సో వాట్ ఈస్ ద సబ్ స్పేస్? ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం సబ్ స్పేస్ యొక్క డెఫినేషన్ చెప్పాం. సో ఒకసారి రీకాల్ చేస్తాం. లెట్ V be a vector space and a W is a non-empty subset of V, then W is said to be a subspace if W itself is a vector space under the same operation of V. సో Vలో ఏవైతే ఆపరేషన్ తీసుకుంటామో ఆ ఆపరేషన్ దృష్ట్యా W అనేది వెక్టార్ స్పేస్ అయితే దాన్ని మనం సింపుల్గా సబ్ స్పేస్ అంటాం. సో ఆల్రెడీ ఒక థీరం మనం ప్రూవ్ చేసాం. ఏంటా థీరం? W is a subspace of V if and only if A comma B belongs to F and alpha comma beta belongs to W, which implies A alpha plus B beta belongs to W. ఈ థియరం యొక్క స్టేట్మెంట్ మనం బేస్ చేసుకుని మన ప్రాబ్లమ్స్ అనేవి ప్రూవ్ చేస్తాం. అంటే మనకు ఒక ప్రాబ్లం ఇస్తాడు, షో దట్ దిస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ అని చెప్పమంటాడు. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్, షో దట్ ద సెట్ W ఆఫ్ ఏ ఆర్డర్ ట్రైడ్స్ x comma y comma 0 where x comma y belongs to F is a subspace of V3 over F. ఈ W అనేది ఒక సెట్ ఇచ్చాడు. ఏంటి? W is the set of all trades. ఆ ట్రైడ్స్ ఏ విధంగా ఉంటాయి? x comma y comma 0 రూపంలో ఉంటాయి. ఈ Wని మనం ఏం చెప్పాలి? ఈ సెట్ని సబ్ స్పేస్ అని చెప్పాలి. ఓకే, సో కాబట్టి సబ్ స్పేస్ యొక్క చెప్పాలి అంటే మనం ఏ కండిషన్ చెప్పాలి? రెండు స్కేలార్స్ ఫీల్డ్లో తీసుకుంటాం, రెండు వెక్టార్స్ అదే సెట్లో తీసుకుని ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అని ప్రూవ్ చేస్తాం. లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W, దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు x1 కామా y1 కామా 0, బీటా ఈజ్ ఈక్వల్ టు x2 కామా y2 కామా 0 వేర్ x1 y1 x2 y2 బిలాంగ్స్ టు F. ఎందుకు? ఆల్ఫా అనేది ఈ ఫామ్లో ఉండాలి, ఎందుకు? Wలో ఉంది కాబట్టి. ఓకే, so let A comma B belongs to F. Okay, so clearly W is non-empty and W is subset of V3 over F. ఎందుకంటే నాన్ ఎంటీ, సో 0 అనే ఎలిమెంట్ అనేది Wలో ఉంటుంది. చూడండి, x is equal to 0, y is equal to 0 తీసుకోండి. సో 0 0 belongs to W. So therefore since W is non-empty and W is subset of V3 over F. Okay, now A alpha plus B beta is equal to A of alpha means x1 y1 0 plus B into beta means x2 y2 0. సో దీన్ని మల్టిప్లై చేసండి. ax1 ay1 0 ప్లస్ bx2 by2 0. ఈ రెండు యాడ్ చేయండి. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేస్తాం. ax1 ప్లస్ bx2 కామా ay1 ప్లస్ by2 కామా 0. దిస్ బిలాంగ్స్ టు W క్లియర్లీ. సో సిన్స్ ax1 ప్లస్ bx2 బిలాంగ్స్ టు F, ay1 ప్లస్ by2 బిలాంగ్స్ టు F. ఇవి ఎలిమెంట్స్ అనేవి Fలో ఉంటాయి. ఎందుకు? మనకు A కామా B బిలాంగ్స్ టు F అండ్ x1 x2 y1 y2 బిలాంగ్స్ టు F. సిన్స్ F ఈజ్ ఏ ఫీల్డ్ కాబట్టి ఇది క్లియర్గా Fలో ఉంటాయి. సో ఈ ఎలిమెంట్స్ ఎప్పుడైతే Fలో ఉన్నాయో సో దిస్ బిలాంగ్స్ టు W అవుతుంది. సో దేర్ఫోర్ ఫర్ ఈచ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W, A కామా B బిలాంగ్స్ టు F, విచ్ ఇంప్లైస్ A alpha plus B beta belongs to W. Okay, so therefore W is a subspace. Okay, second problem, let P comma Q comma R be the fixed elements of the field F. Show that the set W of all trades x y z of elements of F such that Px plus Qy plus Rz is equal to 0 is a subspace of V3 over F. సో ఇది మనం ఒక సబ్ స్పేస్ అని చెప్పాలి. క్లియర్లీ W is non-empty and W is subset of V3 over F. సో సిన్స్ ఎందుకంటే 0 0 0 belongs to W. ఓకే, సో మనం వెక్టార్ ఇది సబ్ స్పేస్ అని చెప్పాలి. సో కాబట్టి ఏ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అని చెప్పాలి. అంటే రెండు వెక్టార్స్ Wలో తీసుకుంటాం. లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ W,
then alpha is equal to x1 y1 z1 such that px1 plus qy1 plus rz1 is equal to 0. ఇది ఎందుకు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో కండిషన్ ఇచ్చాడు. సో ఆల్టరేట్ x y z ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ f such that px plus qy plus rz is equal to 0. ఈ కండిషన్స్ సాటిస్ఫై విధంగా ఒక ట్రైడ్ అనేది డబ్ల్యూలో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ x1 y1 z1 అనేది సో డబ్ల్యూలో తీసుకున్నాం కాబట్టి px1 plus qy1 plus rz1 is equal to 0. Okay. Next, beta is equal to x2 y2 z2 such that px2 plus qy2 plus rz2 is equal to 0. Okay. Let a comma b belongs to f. Now a alpha plus b beta. So a into alpha value వేస్తాం beta value వేస్తాం ఈ రెండు మల్టిప్లై చేస్తాం a into alpha plus b into beta. So ax1 ay1 az1 plus bx2 by2 bz2 ఈ రెండు యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ax1 plus bx2 ay1 plus by2 az1 plus bz2 this belongs to w ఎందుకంటే since these elements belongs to f కాబట్టి. So since ax1 plus bx2 ay1 plus by2 az1 plus bz2 belongs to f. ఇంకా మనం ఏ కండిషన్ ప్రూవ్ చేయాలి? సో నెక్స్ట్ p of this element plus q of this element plus r of this element is equal to 0 అని చెప్పాలి. Okay, so now p of ax1 plus bx2 plus q of ay1 plus by2 plus r of az1 plus bz2. So which implies దీన్ని సింప్లిఫై చేయండి pax1 plus pbx2 qay1 plus qby2 raz1 rbz2. ఇందులో చూడండి ఏ ఎలిమెంట్స్ అనేవి కామన్గా ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ pax1 qay1 raz1 ఇందులో ఏముంది ఏ అనే ఎలిమెంట్ కామన్గా ఉంది. సో ఏ ఆఫ్ px1 ప్లస్ qy1 ప్లస్ rz1 ప్లస్ రిమైనింగ్ చూస్తే b అనేది కామన్గా ఉంది కాబట్టి b ఆఫ్ px2 ప్లస్ qy2 ప్లస్ rz2. సో ఆల్రెడీ px1 ప్లస్ qy1 ప్లస్ rz1 is equal to 0. px2 plus qy2 plus rz2 is equal to 0. a into 0 plus b into 0 is equal to 0. So got it? So e condition satisfied. So therefore for each alpha beta belongs w, a comma b belongs to f, which implies a alpha plus b beta belongs to w. So hence w is a subspace of v. So third problem, let so r be the field of real numbers and w is equal to set of all x, y, z such that x, y, z belongs to q, then show that w is not a subspace of v3 over r. ఇక్కడ w అనేది సబ్స్పేస్ కాదని ప్రూవ్ చేయాలి. సబ్స్పేస్ కాదని ప్రూవ్ చేయాలంటే ఆ మూడు కండిషన్స్లో ఏ కండిషన్ మనకు ఫెయిల్ అయిపోయినా అది సబ్స్పేస్ కాదు. సో లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4 బిలాంగ్స్ టు w. సో సిన్స్ ఎందుకంటే 2, 3, 4 బిలాంగ్స్ టు q కాబట్టి ఇవి ఎలిమెంట్స్ క్యూలో ఉన్నాయి. లెట్ a ఈజ్ ఈక్వల్ టు √7 బిలాంగ్స్ టు r. ఒక ఎలిమెంట్ అనేది ఫీల్డ్లో తీసుకోవాలి, అది √7 అనేది rలో తీసుకోండి. ఫ్రమ్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √7 ఇంటూ 2, 3, 4 దీన్ని మల్టిప్లై చేస్తే 2√7, 3√7, 4√7 దిస్ డస్ నాట్ బిలాంగ్స్ టు w. ఎందుకు? సిన్స్ 2√7, 3√7, 4√7 ఆర్ ఇర్రేషనల్ నంబర్స్. irrational numbers not in rational numbers కాబట్టి so these elements does not belongs to q. So therefore w is not a closed under scalar multiplication. w అనేది ఏమవుతుంది? closed is not closed under scalar multiplication దృష్ట్యా w అనేది closed కాదు అంటే సెకండ్ కండిషన్ మనకు ఫెయిల్ అయిపోతుంది. hence w is not a subspace of v3 over r. Okay, theorem. Next, the intersection of two subspaces of a vector space is also a subspace. అంటే రెండు సబ్ స్పేసెస్ తీసుకుంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా సబ్ స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇక్కడ let w1, w2 be two subspaces of a vector space v over f తీసుకోండి. రెండు vకి రెండు సబ్ స్పేసెస్ తీసుకుంటాం. అవేంటి? w1, w2 అనుకుంటాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ w1 intersection w2 is a subspace of వెక్టార్ స్పేస్ v ఓవర్ f. ఇది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. అంటే సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే మనం సో ఒక థియరం యొక్క కండిషన్ ఉంది ఏంటి? w is a నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ v is a subspace if and only if a alpha plus b beta belongs to w, for each alpha beta belongs to w, a comma b belongs to f. ఆ కండిషన్ మనం బేస్ చేసుకుని
ఇది సబ్ స్పేస్ అని చెప్తాం. అంటే ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాలి, W1 ఇంటర్సెక్షన్ W2 ఈస్ నాన్ ఎంటీ అని చెప్పాలి. అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈస్ సబ్సెట్ ఆఫ్ E అని చెప్పాలి. రెండు ఎలిమెంట్స్ అంటే వెక్టార్స్ ఇందులో తీసుకుంటాం, రెండు స్కేలార్స్ F లో తీసుకుని ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అని ప్రూవ్ చేస్తే దేర్ ఫోర్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఏ సబ్ స్పేస్ అవుతుంది. సో కాబట్టి ఆ మూడు కండిషన్స్ చెప్పాలి. Okay, since W1 comma W2 are subspaces of a vector space V, which implies W1 comma W2 are subgroups of V plus. ఇవి రెండు కూడా subgroups అవుతాయి. సో subgroups అయ్యాయి కాబట్టి జీరో వెక్టర్ అనేది W1 లో ఉంటుంది, W2 లో ఉంటుంది. 0 bar belongs to W1, 0 bar belongs to W2. So which implies 0 bar belongs to W1 intersection W2. అంటే 0 బార్ అనే వెక్టర్ వాటి యొక్క ఇంటర్సెక్షన్ లో ఉంది అంటే W1 intersection W2 is non-empty. So first condition is clear. Second condition, since W1 is subset of E and W2 is subset of E, which implies W1 intersection W2 is subset of V. So second condition is also clear. Third condition ఏం తీసుకోవాలి, రెండు ఎలిమెంట్స్ W1 intersection W2 లో తీసుకొని రెండు స్కేలార్స్ F లో తీసుకొని ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 intersection W2 అని చెప్పాలి. Let A comma B belongs to F and alpha comma beta belongs to W1 intersection W2, which implies alpha comma beta belongs to W1 and alpha comma beta belongs to W2. దీని మీనింగ్ అదే కదా, ఆల్ఫా బీటాలు వాటి యొక్క ఇంటర్సెక్షన్ లో ఉన్నాయంటే ఆల్ఫా బీటాలు W1 లో ఉండాలి, ఆల్ఫా బీటా అనేది W2 లో ఉండాలి. ఓకే, సిన్స్ A comma B belongs to F and alpha comma beta belongs to W1 and W1 is a subspace of E, so therefore A alpha plus B beta belongs to W1. So this is the condition 1. And again A comma B belongs to F and alpha comma beta belongs to W2 and W2 is a subspace of E, which implies A alpha plus B beta belongs to W2. So this is the second condition. From 1 and 2, A alpha plus B beta belongs to W1 intersection W2. So therefore, W1 intersection W2 is a subspace of V over F. Okay, so next, the union of two subspaces of a vector space need not be a subspace. అదే విధంగా రెండు సబ్ స్పేసెస్ తీసుకుని వాటి యొక్క యూనియన్ అనేది సబ్ స్పేస్ అవుతుంది కొన్ని సందర్భాల్లో సబ్ స్పేస్ కాదు. సో కాబట్టి మే నాట్ బి ఏ సబ్ స్పేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ W1 comma W2 be two subspaces of V3 over F defined by W1 is equal to set of all 0y0 such that where y belongs to F and W2 is equal to set of all 00z such that z belongs to F. ఇక్కడ రెండు ఏం తీసుకున్నాం, మనం సబ్ స్పేసెస్ తీసుకున్నాం. వాటి యొక్క యూనియన్ ఏమవుతుంది, W1 union W2 is equal to set of all 0y0 union 00z such that where y comma z belongs to F. వాటి యొక్క యూనియన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ రెండు స్కేలార్స్ 1 comma 1 belongs to F లో తీసుకుని సో ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు తీసుకుంటాను. సో కాబట్టి 1 ఇంటూ 0y0 ప్లస్ 1 ఇంటూ 00z. సో దీన్ని యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది, 0yz. దిస్ డస్ నాట్ బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. ఎందుకు, ఈ ఎలిమెంట్ అనేది W1 లో ఉండదు, W2 లో ఉండదు. నెయిదర్ 0yz belongs to W1 nor 0yz belongs to W2. neither nor అంటే does not exist అని. okay, so therefore W1 union W2 is not closed under vector addition. vector addition దృష్టి ఇది ఏమవుతుంది, సో క్లోజర్ ప్రాపర్టీ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో therefore hence W1 union W2 is not a subspace of V3 over F. ఇది సబ్స్పేస్ కాదు. అంటే the union of two subspaces need not be a subspace. అయితే ఎప్పుడు సబ్స్పేస్ అవుతుంది, the union of two subspace is a subspace if and only if one is contained in other. ఒక సబ్స్పేస్ అనేది ఇంకొక సబ్స్పేస్ కి లో ఉండాలి, ఉంటే అది ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే సబ్స్పేస్ అవుతుంది. సో అదే థియరమ్ను మనం ప్రూవ్ చేస్తాం. థియరమ్ 2, the union of two subspaces of a vector space is a subspace if and only if one is contained in other. ఓకే, ఒక సబ్స్పేస్ ఇంకొక సబ్స్పేస్ లో ఉంటే అది మనకి ఏమవుతుంది, వాటి యొక్క యూనియన్ కూడా సబ్స్పేస్ అవుతుంది. ఇదే థియరాన్ని ఈ విధంగా కూడా మనం స్టేట్మెంట్ రాసుకుంటాం. ఇఫ్ W1 and W2 are subspaces of E, then W1 union W2 is subspace of E if and only if W1 is contained in W2 or W2 is contained in W1.
ఓకే, సో ఇఫ్ అండ్ ఓన్లీ యూనియన్ W1 యూనియన్ W2 అనే సబ్ స్పేస్ తీసుకొని ఈ రెండు కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఈ రెండు కండిషన్స్ తీసుకొని W1 యూనియన్ W2 అనేది సబ్ స్పేస్ అని చెప్పాలి. సో నెసెసరీ కండిషన్ గివెన్ దట్ సో W1 యూనియన్ W2 is a subspace of V. To prove that W1 is contained in W2 or W2 is contained in W1 అని చెప్పాలి. ఇది చెప్పాలంటే నేను కాంట్రడిక్షన్ మెథడ్ లో వెళ్తాను. If possible, suppose that W1 is not contained in W2 and W2 is not contained in W1. అంటే దీని యొక్క నెగేషన్ R ఉంది కాబట్టి ఎండ్ అవుతుంది. కంటైన్డ్ ఇన్ W అయితే నాట్ కంటైన్డ్ ఇన్ W2 అవుతుంది. దీని మీనింగ్ ఏంటి? W1 is not contained in W2 అంటే కనీసం ఒక ఎలిమెంట్ W1 లో ఉంటుంది, కానీ అదే ఎలిమెంట్ అనేది W2 లో ఉండదు. ఓకే, సిన్స్ W1 is not contained in W2, that implies there exists an element alpha belongs to W1 and alpha does not belongs to W2. Also, W2 is not contained in W1, which implies there exists an element beta belongs to W2 and beta does not belongs to W1. అంటే ఒక ఎలిమెంట్ W2 లో ఉంటుంది, కానీ అదే ఎలిమెంట్ అనేది W1 లో ఉండదు. కనీసం ఒక ఎలిమెంట్ ఉంటే చాలు. ఓకే, సో దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. ఎందుకంటే ఆల్ఫా అనేది W1 యూనియన్ W2 లో ఉంటుంది. ఎందుకంటే సో W1 ఈ సబ్సెట్ ఆఫ్ W1 యూనియన్ W2. సో W1 లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ వాటి యొక్క యూనియన్ లో ఉంటుంది. అదేవిధంగా W2 లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ వాటి యొక్క యూనియన్ లో ఉంటుంది. సో కాబట్టి ఆల్ఫా బీటా అనేది వాటి యొక్క యూనియన్ లో ఉంటాయి. సో W1 యూనియన్ W2 ఈజ్ సబ్ స్పేస్. అంటే ఏంటి? సబ్ స్పేస్ కాబట్టి వెక్టార్ స్పేస్. సో కాబట్టి బై వెక్టార్ ఎడిషన్ ప్రకారం ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. సో విచ్ ఇంప్లైస్ అంటే ఏంటి? ప్లస్ ఈజ్ క్లోజ్డ్ అండర్ W1 యూనియన్ W2 లో ప్లస్ అనేది క్లోజ్డ్ అవుతుంది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. దట్ ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W1 or alpha plus beta belongs to W2 or alpha plus beta belongs to W1 intersection W2. అంటే ఆల్ఫా ప్లస్ బీటా W1 లో ఉండొచ్చు, లేదా W2 లో ఉండొచ్చు, లేదు వాటి యొక్క ఇంటర్సెక్షన్ లో కూడా ఉండొచ్చు. ఓకే, ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W1, ఆల్ఫా ప్లస్ బీటా అనేది W1 లో ఉంటే ఏమవుతుందో చూద్దాం. సిన్స్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W1 and alpha belongs to W1 and W1 is a subspace. So therefore 1 into alpha plus beta plus of minus 1 into alpha belongs to W1. సో దీన్ని మీరు సింపుల్గా చేస్తే మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యాన్సిల్, బీటా బిలాంగ్స్ టు W1 విచ్ ఈస్ అబ్జర్వ్డ్. ఎందుకు ఇది తప్పు? ఎందుకంటాను అంటే ఇక్కడ చూడండి, బీటా బిలాంగ్స్ టు W1 అని వచ్చింది, కానీ ఇక్కడ ఏమొచ్చింది? బీటా డస్ నాట్ బిలాంగ్స్ టు W1. ఇది కాంట్రడిక్షన్ విచ్ ఈస్ ఎ కాంట్రడిక్షన్ టు దిస్ స్టేట్మెంట్. సో దేర్ఫోర్ ఈ విధంగా అనుకోవడం, ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W1 లో ఉంది అనుకుని మనం ప్రూవ్ చేసాం, ఇది తప్పు వచ్చింది. సో దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా డస్ నాట్ బిలాంగ్స్ టు W1. సో సిమిలర్లీ ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W2, సిన్స్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W2, బీటా బిలాంగ్స్ టు W2, W2 is a subspace. So therefore 1 into alpha plus beta plus of minus 1 into beta belongs to W2. So minus beta plus beta cancel, alpha belongs to W2, which is also contradiction to alpha does not belongs to W2. So hence alpha plus beta does not belongs to W2. So therefore alpha plus beta does not belongs to W2. So therefore ఏమవుతుంది? alpha plus beta does not belongs to W1 intersection W2, which is also contradiction to alpha plus beta belongs to W1 union W2. సో ఇక్కడ ఏముంది కండిషన్? ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. సో కాబట్టి ఏమవుతుంది? హ్యాన్స్ అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్. మన ఎజంప్షన్ ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది. మన ఎజంప్షన్ ఏంటి? ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ W1 ఈజ్ నాట్ కంటైన్ ఇన్ W2 అండ్ W2 ఈజ్ నాట్ కంటైన్ ఇన్ W1 అని అనుకోవడం వల్ల మనకు ఎజంప్షన్ అనేది రాంగ్ వచ్చింది. సో దట్ హ్యాన్స్ W1 ఈజ్ కంటైన్డ్ ఇన్ W2 ఆర్ W2 ఈజ్ కంటైన్డ్ ఇన్ W1. So sufficient condition given that W1 comma W2 are subspace of V such that W1 is contained in W2 or W2 is contained in W1. ఈ కండిషన్ తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ W1 union W2 is a subspace of V అని చెప్పాలి. ఓకే, సిన్స్ W1 is contained in W2 అని ఇచ్చాడు, which implies W1 union W2 is equal to W2 అవుతుంది. ఎందుకు? W2 అనేది బిగ్గర్ సెట్, సో కాబట్టి వాటి యొక్క యూనియన్ కూడా W2 లో ఉంటుంది. సో సిన్స్ W2 is a subspace,
సో కాబట్టి therefore W1 intersection W2 is a subspace. ఎందుకు since W2 is a subspace of A. So again W2 is contained in W1 which implies W1 union W2 is equal to W1. Since W1 is a subspace, so therefore W1 union W2 is also subspace. సో కాబట్టి ఈ రెండు కండిషన్స్ లో కూడా యూనియన్ సబ్స్పేస్ అని మనం ప్రూవ్ చేస్తాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.